Hello, people. Many have supported us and gave us inputs and insights as to how we can improve our storytelling. Thank you so much. A lot of people asked to do the podcast in Telugu as well. So, for this episode, I'm gonna lapse into my mother tongue, Telugu. ఇవాళ మన స్టోరీ ఏమో గణపతి స్వామికి కార్తికేయ స్వామికి మధ్య రేస్ జరిగింది. అసలు రేస్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు విన్ అయ్యారు అనేసి విందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ. ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతీదేవి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దేని గురించి అంటే దేవతలందరికీ అధిపతిగా అంటే లీడర్గా ఎవరిని పెడితే బాగుంటుంది, కార్తికేయ స్వామినా గణపతి స్వామినా? కార్తికేయ స్వామి ఏమో వయసులో పెద్దవాడు బలవంతుడు, గణపతి స్వామి ఏమో చిన్నవాడైనా తెలివిమంతుడు బుద్ధిశాలి. ఇలా మాట్లాడుకుంటూ చివరికి ఒక కంక్లూజన్కి వస్తారు. ఏమని అంటే గణపతి స్వామికి కార్తికేయ స్వామికి ఒక పోటీ పెడదాం, ఎవరు గెలుస్తారో వాళ్ళే దేవతలందరికీ అధిపతి అని డిసైడ్ చేసుకుంటారన్నమాట. ఒక మంచి రోజు చూసి శివపార్వతులు దేవతలందరినీ ఈ పోటీ చూడడానికి ఇన్వైట్ చేస్తారన్నమాట. పోటీ ఏంటంటే కార్తికేయ స్వామికి గణపతి స్వామికి ఒక చిన్న రేస్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఫస్ట్ రూల్, అర్త్ చుట్టూ 3 రౌండ్స్ వేయాలి, ఒకరి దారికి ఒకరు అడ్డుపడకూడదు. ఓకేనా? ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు విన్నర్ అని అన్నమాట. గెట్ సెట్ గో అనగానే కార్తికేయ స్వామి తన పికాక్ మీద ఎక్కి ఊప్పని ఆకాశంలోకి ఎగిరిపోయారు. తను ఫాస్ట్ గా అలా అర్త్ చుట్టూ తిరుగుతుంటే ఆ స్పీడ్ కి పికాక్ కలర్స్ ఎంతో బ్రైట్ గా షైన్ అవుతూ చూడముచ్చటగా కనిపించింది. మరోవైపు మన గణపతి స్వామి నేను నా బుజ్జి ఎలుక మీద ఇంత ఫాస్ట్ గా వెళ్ళలేను అనేసి ఆలోచించి ఏం చేశాడో తెలుసా? అమ్మా నాన్నలైన శివపార్వతుల పాదాలకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఇద్దరి చుట్టూ ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ దేవతలు ఆకాశంలో పికాక్ బ్రైట్నెస్ చూస్తుంటే విష్ణు ఏమో ఇలా చూడండి మన గణపతి ఏం చేస్తున్నాడో అని అన్నారు. దేవతలు ఇలా చూసి అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం చేస్తున్నాడు గణపతి అనేసి. గణపతి 3వ ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే మన కార్తికేయ స్వామి వచ్చేసాడనమాట. కార్తికేయ స్వామి చాలా కాన్ఫిడెంట్గా ఫాస్ట్గా రేస్ ఫినిష్ చేసేసి వచ్చి నుంచుంటారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం వచ్చేసింది కదా. శివుడు గణపతి వైపు కార్తికేయ స్వామి వైపు చూసి గణపతినే విన్నర్గా అనౌన్స్ చేస్తారు. కార్తికేయ స్వామి ఇదెలా పాసిబుల్ నాన్నగారు, తమ్ముడు అసలు రేసే చేయలేదు, నాతో పాటి రానే లేదే, తనెలా విన్ అయ్యాడు అని అడుగుతారు. అప్పుడు శివుడు కార్తికేయ గణపతి రేస్ చేశాడు, నీకంటే ముందే వచ్చాడు అని అంటారు. కార్తికేయ స్వామి నాకేం అర్థం అవ్వట్లేదు నాన్నగారు అని అంటాడు. గణపతి నా చుట్టూ అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఏ పిల్లలకైనా వాళ్ళ అమ్మ నాన్ననే కదా ప్రపంచం. సో తను మా చుట్టూ 3 సార్లు తిరిగి రేస్ విన్ అయ్యాడు అని శివుడు చెప్తారనమాట. అలా అక్కడున్న విష్ణు బ్రహ్మ మిగతా దేవతలందరూ గణపతి స్వామిని చాలా మెచ్చుకుంటారనమాట. అలా బుద్ధి బలంతో గణపతి దేవతలందరికీ అధిపతిగా అయితే దేహ బలంతో కార్తికేయ స్వామి సేనాధిపతిగా అయ్యారనమాట. ఈ స్టోరీలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? మన అందరికీ ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్ దిస్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ and wish you all a very happy new year.